నమస్తే అండి. అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక భారీ కుట్ర ఉంది. 'పుష్ప' సినిమా సక్సెస్ మీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి పేరు అల్లు అర్జున్ మర్చిపోవడమే కారణమా? ఆ ఇష్యూను పెద్దగా చేసి కేటీఆర్ నువ్వు సినిమా టికెట్లు పెంచుకోనికి అవకాశం ఇచ్చిన వాళ్ళకే నీ పేరు గుర్తులేదని అది పొలిటికల్‌గా వాడుకోవడమా? పర్మిషన్ లేకున్నా గానీ సంజయ్ థియేటర్ దగ్గరికి కార్ టాప్ పైన నించొని చెయ్యూపుతూ వచ్చి ఒక ప్రాణానికి కారణమైనందుక ఎందుకు అల్లు అర్జున్ మీద కుట్ర జరిగి అరెస్ట్ అయ్యాడా? జెన్యూన్‌గా అరెస్ట్ అయ్యాడా అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పొలిటికల్ ట్రెండింగ్ వీడియోలు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. అల్లు అర్జున్ నిన్న అరెస్ట్ అయ్యిండు. ఒక నేషనల్ అవార్డు విన్నర్. నిన్న నేషనల్ మీడియా, తెలుగు మీడియా డే అంతా ఇదే అల్లు అర్జున్ అరెస్ట్. అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. అల్లు అర్జున్ నిన్న ఒక మ్యాజిక్ అయితే జరిగింది. సాయంత్రం 6:49 సెంచల్గూడ జైలుకి వెళ్ళడం జరిగింది. కరెక్ట్ 12 గంటలకు, అంటే 12 గంటల తర్వాత మళ్ళీ ఉదయం 6:49 బయటికి రావడం జరిగింది. 12 గంటల్లోపే జైలు అనేది బయటకు రావడం జరిగింది. అల్లు అర్జున్ అరెస్ట్ కొన్ని కారణాలు అయితే బలంగా కానొస్తున్నాయి. సక్సెస్ మీట్లో ఆంధ్రప్రదేశ్ సీఎంను పేరు తక్కువనే చెప్పేసి తెలంగాణ సీఎంను రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం అనేది 10 మంది గుర్తు చేస్తే కూడా రేవంత్ రెడ్డి పేరు గుర్తు రాలేదు. అది కొంత గవర్నమెంట్ అట్టయిందో, రేవంత్ రెడ్డి అట్టయిందో కానీ అదే ఇష్యూ దాన్ని అందరు మర్చిపోయింది. అక్కడ దాన్ని ఎవరు పట్టించుకోలే. ఆ ఇష్యూను కేటీఆర్ ఒక మీడియా సంస్థ దగ్గర వచ్చి నీ పేరు ఎవరికి గుర్తుంది, నువ్వు సినిమా రేట్లకు నువ్వు పెంచుకోనికి అవకాశం ఇచ్చిన వాళ్ళకే నీ సీఎం అని నిన్ను ఎవడు గుర్తిస్తలేడు, అందుకే నువ్వు ఎవడు మాకు సీఎం ఏంటి అన్నదట్టు రెచ్చగొట్టేటట్టు పొలిటికల్ టర్న్ తీసుకున్నది. అక్కడ నిజంగా అల్లు అర్జున్ తడుబడ్డా లేకపోతే పేరు గుర్తు రాలేదా, అల్లు అర్జున్ ఏదో మాట్లాడుతూ ఏదన్నా స్ట్రక్ అయిందా వాయిస్ అనేది తెలియదు. కానీ ఆ ఇష్యూ మాత్రం పొలిటికల్ టర్న్ తీసుకొని బీఆర్ఎస్ దానికి పాజిటివ్గా మలుచుకున్నది. నువ్వు సీఎం ఎవడు, నీకు సినిమా స్టార్లునే నీ పేరు గుర్తు లేదనే విధంగా మార్చుకోవడం జరిగింది. అది అట్టయిందా లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి అరెస్ట్ అయితే జరిగింది. అందరినీ అరెస్ట్ చేసుకుంటా రావడం జరిగింది. ఇంకొక కారణం కూడా ఉంది. 'పుష్ప' సినిమాలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అట్టయింది అన్నట్టు వినపడుతుంది. 'పుష్ప' సినిమాలో షేకావత్ అనేది ఒక పోలీసును, ఒక స్మగ్లరు బట్టలు కూడా తీసి రోడ్డు పైన నడిపిస్తాడు. మళ్ళీ సెకండ్ పార్ట్లో ఒక పోలీస్ ఆఫీసర్ బన్వర్ సింగ్ షేకావత్ను వాటర్లో నూకి పడదొబ్బి సుసుబోస్తాడు. అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అట్టయిందేమో. పోలీసు కూడా నిన్న ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రావుదని వాళ్ళు చాలా వరకు అయితే కష్టపడ్డారు. రేవంత్ రెడ్డి అట్టయిండు. ఆ రేవంత్ రెడ్డి అట్టయిన దాన్ని బీఆర్ఎస్ పొలిటికల్గా మలుచుకున్నది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తన క్యారెక్టర్ 'పుష్ప' సినిమాలో పోలీస్ డిపార్ట్మెంట్కు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఆ క్యారెక్టర్ అన్ని విధాల ఒక కుట్రలో భాగంగానే అల్లు అర్జున్ అరెస్ట్ అయిండు. పొలిటికల్ టర్న్ తీసుకొని అనేది చాలా బలంగా వినపడ్డది. ఏదేమైనా కానీ 12 అవర్స్లోనే జైలు జీవితం అనేది గడిపేసి అల్లు అర్జున్ ఇంటికి రావడం జరిగింది. ఈరోజు వాళ్ళ వైఫ్ కానీ, వాళ్ళ సన్ కానీ, డాటర్ కానీ, వాళ్ళ మదర్ కానీ చాలా హ్యాపీగా ఉన్నారు. దిష్టి తీయడం కూడా జరిగింది. అల్లు అర్జున్ 'పుష్ప' బిఫోర్ వేరే స్థాయి, ఆఫ్టర్ 'పుష్ప' అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ స్థాయి. ఏదైనా కానీ అది నేషనల్ మీడియా, నేషనల్ స్టార్ అల్లు అర్జున్ అనేది ప్రజెంట్ ఇండియాలో ది బెస్ట్ స్టార్. అలాంటి 'పుష్ప' అలాంటి క్రేజ్ తీసుకొచ్చింది. ఏది ఇష్యూ జరిగినా కానీ నేషనల్ స్థాయిలో అది మ్యాటర్ అవుతుంది. నేషనల్ మీడియా కూడా ఒక రేంజ్లో కవర్ చేసింది. అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక చాలా కుట్రలు అయితే ఉన్నాయి అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. మాట్లాడదాం.